హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఏబీవీపీ నాయకులు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చి తక్షణమే ఉపాధ్యాయులను విధులకు చేర్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు మాచర్ల రాంబాబు, ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి. ఈ రాష్ట్రంలో సమగ్ర శిక్ష అభియాన్ కింద పనిచేసేటువంటి ఉద్యోగులందరూ కూడా నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చి ఇవాటికి 22 రోజులు అవుతుంది. 22 రోజులుగా ఈ సమగ్ర శిక్ష అభియాన్ కింద పనిచేసే ఉద్యోగులు పాఠాలు బోధించేటువంటి కస్తూర్బాలలో, అదేవిధంగా ఎంఈఓ ఆఫీసులలో, డిఓ ఆఫీసులలో ఉద్యోగులు లేక, ఇక్కడ పాఠాలు చెప్పడానికి ఉపాధ్యాయులు లేక, ఇక్కడ విద్యార్థులందరూ కూడా బిక్కుమని ఎదురు చూస్తున్నారు. 10th క్లాస్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు వస్తున్నాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు వస్తున్నాయి. సెకండ్ ఇయర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలు వస్తున్నాయి. కానీ ఇంతవరకు వాళ్ళకి సిలబస్ కాలేదు, వాటికి సంబంధించినటువంటి ప్రాక్టికల్స్ కూడా పూర్తి చేయలేదంటే ఇక్కడ చదివేటువంటి విద్యార్థులు వచ్చేటువంటి పరీక్షలలో ఏ విధంగా మిగతా విద్యార్థుల్లో పోటీ పడతారో ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. గత 22 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించకుండా, కనీసం విద్యార్థులకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా ఎందుకు వీళ్ళను ఇట్లా అన్యాయం చేస్తున్నారు? ఆడపిల్లలన దగ్గర రాష్ట్రంలో 400 పైచీలకు కస్తూర్బా పాఠశాలలు ఉంటే 1,20,000 పైచీలకు ఆడపిల్లలు చదువుతున్నారు. వీళ్ళందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాల SC ST BC వర్గాల పిల్లలు. వీళ్ళందరూ కూడా కోటీశ్వర్ల పిల్లలు కాదు, లక్షాధికారుల పిల్లలు కాదు. ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తుంది, ఫ్రీ హాస్టల్ వసతి వస్తుందని చెప్పేసి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. ఇక్కడ పేద పిల్లలు అడగలేరని చెప్పేసి వాళ్ళ గొంతు నొక్కాలని చూస్తున్నారు తప్పిస్తే వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తలే. అంటే రేవంత్ రెడ్డికి ఆడపిల్లల చదువుల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఏందో చెప్పాలి. ఈ రాష్ట్రంలో గురుకులాలలో, సంక్షేమ పాఠశాలల్లో ఇప్పటివరకు 51 మంది విద్యార్థులు పసి ప్రాణాలు పోతే ఇంతవరకు స్పందించిన ముఖ్యమంత్రి 22 రోజులుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మె చేస్తుంటే ఈ ఆడపిల్లలకు చదువులు చెప్పలేక, ఈ ఆడపిల్లలకు చదువులు లేక వెలవెలబోతున్నారు. వీళ్ళు అంటున్నమే కేజీబీవి పిల్లలము మా మేడమ్స్ రావాలంటున్నమే, కేజీబీవి పిల్లలము మా మేడమ్స్ రావాలంటున్నమే, కేజీబీవి పిల్లలము మా మేడమ్స్ రావాలంటున్నమే, కేజీబీవి పిల్లలము. పొద్దున్న స్కూలుకు వచ్చినోళ్ళు ప్రత్యేక విద్యలు నేర్పినోళ్ళు, పొద్దున్న స్కూలుకు వచ్చినోళ్ళు ప్రత్యేక విద్యలు నేర్పినోళ్ళు. మా మేడమ్స్ కావాలంటున్నమే, కేజీబీవి పిల్లలము కొత్త మేడమ్స్ రావాలంటున్నమే, కేజీబీవి పిల్లలము మా మేడమ్స్ రావాలంటున్నమే, కేజీబీవి పిల్లలము. ఏళ్ళ నుండి మాకు చదువును నేర్పి రోడ్డుకెక్కినారు మా మేడమ్స్, వారి కష్టాలు మీరు తీరుస్తారని కోరుకుంటున్నాము రేవంత్ అన్న, అన్నా ఓ అన్నా రేవంత్ అన్నా, నువ్వు ఇంతనన్నా జాలి చూపలేవా అన్నా రేవంత్ అన్నా, ఓ అన్నా రేవంత్ అన్నా, నువ్వు ఇంతనన్నా జాలి చూపలేవా అన్నా రేవంత్ అన్నా. మా మేడమ్స్